ఈ రెండు గదులు, 2 గదుల్ని మనం డర్టీ చేసామన్నమాట. 2 గదులు ఈక్వల్గా ఉన్నాయి కదా, మనం డైలీ వాడుకుంటున్నాం. ఇదే 99.9 జర్మ్స్ కిల్ అని చెప్తున్నారు మనకి. అది నిజమా కాదా? ఎంత వాడుకుంటాం మనం? ఒక బకెట్ వాటర్కి ఎంత వేస్తాం? ఒక మూత వేసాను అనమాట నేను. ఏమైంది? ఇది మా ప్రోడక్ట్. దీని పేరు స్టెరిక్లీన్. మోడికేర్లో స్టెరిక్లీన్. మాదొచ్చి జస్ట్ 3 ml వేస్తాం. ఏమైంది? డర్టీ పోయిందా లేదా? మరి మనం అనుకున్న ఇది జర్మ్స్ని కిల్ చేయాలి కదా, చేయలేదు. కానీ మనం అన్నీ చూడం. టీవీలో ఏది అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అదే ప్రతిదీ చూస్తాం మనం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అవన్నీ మనకి ఎందుకు చేస్తున్నారు అనేది మనకు తెలీదు. మనం ఏదైనా టీవీలో చూసామా, కొనుక్కున్నాము. ఒక సోప్ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, కొనుక్కుంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు కూడా మన మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట. 1 లీటర్ ఇదంతా బాటిల్ 200 ml 45 రూపీస్. ఒక మూత వేయాలి మనం ప్రతి బకెట్కి కూడా. ఇది 250 ml అనమాట, 138 రూపీస్ ఎంఆర్పి. ఇంకా తక్కువ ప్రైస్కి ఎలా వస్తుందో తర్వాత చెప్తాను నేను. ఈ 138 రూపీస్ ఇప్పుడు ఈజీగా 5 mlనే మనం వేస్తున్నాం. 5 ml కూడా అవసరం లేదు. ఒక బకెట్కి 5 అంటే ఈ స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. ఒక బకెట్కి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. వాటర్కి లిక్విడ్ అంటే ఎన్ని రోజులు? దాదాపుగా 2 నెలలు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది లీటర్ వచ్చి 108 రూపీస్, 16. డిమార్ట్కి వెళ్తే ఇంకా 5% డిస్కౌంట్ ఇస్తారు అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువేమి ఇచ్చాడు. 2 రూపీస్ 3 రూపీస్. 138 రూపీస్ కొనుక్కుంటే ఇది 2 నెలలు ఈజీగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ఇల్లు తుడుచుకోవడానికే కాదు, తలుపులు తుడుచుకోవచ్చు. అదే వాటర్ పెట్టి మనం తలుపులు తుడుచుకోవచ్చు. కిటికీలు గ్లాసెస్ ఉన్నాయి కదా, గ్లాసెస్ ఇవన్నీ కూడా పొయ్యి దగ్గర క్యాబినెట్, తర్వాత ఫ్రిడ్జ్, అవుట్ సైడు లోపల నీట్గా. ఇది జర్మ్స్ కిల్ చేస్తుంది కాబట్టి అవన్నీ నీట్గా పొయ్యి ఇక్కడ టీవీ స్టాండ్ ఇవన్నీ కూడా తుడుచుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఈ లైజాల్ వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఇల్లు తుడుచుకోవడానికి ఒక్కదానికే పనికి వస్తుంది. ప్రొడక్ట్ వచ్చేటప్పటికి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వెళ్ళి మనం ఫస్ట్ ఏం వేసాం? లైజాల్ వేసాం కదా, లైజాల్ వస్తుంది. అది ఈ ప్రోడక్ట్ గురించి. తర్వాత ఇదే కంపెనీలో మీరు హార్పిక్ వాడతారా? ఒకసారి ఆఫీస్